పెళ్లిలో బిర్యానీ పెట్టలేదని మా ఫ్రెండ్ అయితే ఫీల్ అయ్యాడు. అన్నా ఇందులో ఏం లేవన్నా, ముక్కలన్నా. హలో అందరికీ, నేను మీ సూర్య. వెల్కమ్ బ్యాక్ టు సూర్య థింగ్స్. ఈరోజు విషయం ఏంటంటే అందరం కలిసి చాలా రోజులు అయిందని చెప్పి ఇలా మ్యారేజ్ ఈవెంట్ లో అన్నా కలుసుకుందాం అని చెప్పి అయితే అందరం కలిసి వెళ్ళాము. అక్కడ చూడంగానే అయితే చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ పెట్టారు. యాక్చువల్ గా అందరూ పెళ్లికి వెళ్ళేది ఎందుకు, పెళ్లి చుట్టానికి కాదు, మాక్సిమం తినడానికే వెళ్తారు. ఫార్మాలిటీకి పెళ్లి చూసి వస్తారు. అలాగే మేము కూడా డైరెక్ట్ గా అయితే కళ్యాణ మండపానికి వెళ్ళంగానే అయితే జస్ట్ మ్యారేజ్ చూడటానికి ఒక 10 minutes అక్కడ కూర్చున్నాము. ఇంకా తినడానికి వెళ్ళంగానే క్యూ చూసి భయపడ్డాను. అలాగే బయట కూడా పెడుతున్నారు. యాక్చువల్ గా అది మాకు తెలియదు, ఎందుకంటే లోపల స్ట్రెంత్ ఎక్కువ ఉందని చెప్పి బయట కూడా స్టార్ట్ చేశారంట. మా ఫ్రెండ్స్ కి బయట తిన్నవారు రండి అంటే మేము లోపలికి వెళ్తాం, మీరే వెళ్ళండి బయట. అది నేను మా తమ్ముడు కలిసి అయితే బయటకి అయితే వెళ్ళాము. మేము ఆల్రెడీ ఫుడ్ పెట్టించుకొని తింటాం మాక్సిమం అయిపోవచ్చింది. అప్పటికి ఇంకా వాళ్ళు ఇంకా క్యూలోనే ఉన్నారు. రండిరా బయటికి వెళ్దామంటే విన్నాడా ఈ పెద్ద మనిషి, అక్కడికి వెళ్ళి గంట క్యూలో నించున్నాడు. ఇంకా అలా మొత్తానికి ఫుడ్ పెట్టించుకున్న తర్వాత తీరా చూస్తే పంచకాయ బిర్యానీ, చికెన్ బిర్యానీ అనుకున్నాడు. సంగట్లోకి వడాపావ్ వేస్తే దాన్ని ఏమో చేపల కూర అనుకున్నాడు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. సాంప్రదాయంగా పెళ్లి చేసుకుంటుంటే చికెన్ బిర్యానీ కావండి వీడికి పెళ్లిలో. ఇంకా తప్పేది లేక ఏదేస్తే అది తినాలి కదా. ఇంకా మొత్తానికి అన్ని ఐటమ్స్ అయితే టచ్ చేసాము. చివరికి బయటకు వచ్చి ఐస్ క్రీమ్ తీసుకొని కిల్లి వేసుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఉంటా, బాయ్.